రాష్ట్ర అప్పులపై అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. 7 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని హరీష్ రావు మండిపడితే అక్షరాల 66,000 కోట్లు కడుతున్నామని భట్టి కౌంటర్ ఇచ్చారు. లగచెర్ల ఘటనపై చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళన చేశారు. ఆందోళనల మధ్య 3 బిల్లులను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆమోదించారు. వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. తనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తాము 7 లక్షల కోట్లు అప్పు చేశామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు హరీష్ రావు. అప్పులపై నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని ఫైర్ అయ్యారు. దీనిపై స్పందించిన బట్టి అధికారం పోయాక హరీష్ కు మతి భ్రమించిందని అన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకే 66,000 కోట్లు కడుతున్నామని చెప్పారు బట్టి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి 10 ఏళ్ళు వీళ్ళ పరిపాలన వలన సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీతి సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి 1,27,000 కోట్లు అప్పు తీసుకుందని బీజేఎల్పీ నేత ఏలేటి ఆరోపించారు. ఇంత అప్పు చేసినా పప్పు కూడా తినడవుతుందని అన్నారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. దీనికి బట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఎప్పుడూ అప్పు చేయలేదని చేయబోమని స్పష్టం చేశారు. ఏ రకంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి తీసుకుంటా ఉన్నది, గ్యారంటీస్తో పాటు కానీ నాన్ గ్యారంటీస్ కానీ లేకుంటే ఏ విధమైనటువంటి అప్పైనా కానీ మరి బ్యాంకర్స్ ఐడెంటిఫై చేసి వారికి 2-3% కమిషన్ ఇచ్చి మరి అప్పులు తీసుకునేటువంటి దుస్థితి రావడానికి బాధగా ఉంది అధ్యక్ష. కాకపోతే 10 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని మొదటి సంవత్సరంలోనే పూర్తిగా సరిచేయలేము కాబట్టి కొంత ఆ అప్పు 66,000 కోట్లు అది కంపల్సరీ ఆర్బీఐ నుంచే డిడక్ట్ అవుతుంది కాబట్టి కొంత తప్పనిసరి పరిస్థితిలో కొంత అప్పు చేసాం ఆ అప్పు కట్టడానికి. సింగూరు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కారముంగి లిఫ్ట్, నల్లబాగు కాల్వ ఆధునీకరణ పనులు ఎస్టిమేట్ స్టేజ్లో ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్యాకేజీ 19A పనులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఇవన్నీ ఎస్టిమేట్స్ చేసే స్టేజ్లో ఉన్నాయి. నీళ్లు అందుబాటులో ఉండి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఒక రీజనబుల్గా ఉంటే తప్పనిసరిగా అవి టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాను. బీఆర్ఎస్ హయాంలో రెవెన్యూ డివిజన్లను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శాసనసభలో రెవెన్యూ డివిజన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కోమటిరెడ్డి స్పందించారు. మక్తల్, నారాయణపేటతో పాటు చేర్యాల డివిజన్లలో సమస్యలున్నాయని చెప్పారు. న్యాయమైన కోరిక ఆలేరు కానీ, చేర్యాల కానీ, మక్తల్ కానీ ఇలాంటి 7 ఉన్నాయి. సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వారి ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కన్సిడర్ చేయాలని, ఎక్కడెక్కడని ఇలాంటివి ఉంటే చేస్తే ప్రజలకు అందుబాటు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఏదీ లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజెంట్ తొలగించే ఆలోచన లేదన్నారు. రాష్ట్రంలో కొత్తగా 11 రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు మంత్రి. నాన్పేట్ జిల్లాలో ఉన్న మక్తల్ని, అదే మాదిరిగా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరుని కూడా రెవెన్యూ డివిజన్ మన ప్రభుత్వం చేయాలి. దీని ఫీజిబిలిటీ ఉంటే మటుకు తప్పకుండా దాన్ని పరిశీలించడం జరిగింది అధ్యక్ష. ఆర్టీసీలో 3,039 ఖాళీలున్నాయని టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు పొన్నం. చెన్నూరు ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణానికి టెండర్లు పిలిచామని తెలిపారు. 3 రాష్ట్రాల సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతం చెన్నూరులో ఆర్టీసీ డిపో అత్యవసరమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. త్వరగా డిపో పూర్తి చేసి పలు గ్రామాలకు ఆగిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని మంత్రిని రిక్వెస్ట్ చేశారు. చెన్నూరులో 3 స్టేట్స్ వస్తాయి అధ్యక్ష, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ. ఈ అందు గురించి ఈ డిపో చాలా ముఖ్యము. వారి బస్ డిపోకు సంబంధించి పునఃసమీక్షించమని కోరుతూ తొందరలోనే కోర్టు స్టే వెక్కడి కాగానే బస్ డిపో నిర్మాణం చేస్తామని చెప్తూ వాటన్నింటినీ పరిశీలించి ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. తెలంగాణను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి. టూరిజంపై షార్ట్ డిస్కషన్ సందర్భంగా జూపల్లి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. టూరిజమే కాదు, ధ్వంసమైన కల్చర్ను కూడా పునరుద్ధరిస్తామన్నారు జూపల్లి. మన కల్చర్ను పునరుద్ధరించి ఏర్పాటు చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష. విపక్షాల నిరసనల మధ్య శాసనసభ 3 కీలకమైన బిల్లులను ఆమోదించింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ బిల్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. మోషన్ మూవ్డ్. ద క్వశ్చన్ ఇస్ దట్ ద బిల్ be passed